Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. గురుగారు నమస్తే. నమస్తే. సార్ గుంటూరు 2కి ఎవరు వస్తారనుకున్నారు ఎమ్మెల్యేగా? టీడీపీ క్యాండిడేట్. ఏమని టీడీపీ రావడానికి ఇక్కడ కారణం? ఇక్కడ కారణం కాదు, దేశం అంతా కారణం. దేశం అంతా ఉంది ఇక్కడ. పార్టీ మీద బలం దేశం అంతా ఉంది, రాష్ట్రం అంతా ఉంది. ఈ ఒక్క గుంటూరులో ఒక్కసారికాడే కాదు. గెలవడానికి కారణాలు అడిగితే చెప్తా. అరాచక పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే, వాళ్ళ నాన్నకంటే ఇంకా బాగా చేస్తారని ఇచ్చినందుకు అరాచక పాలన చేశాడు. అందుకని ఎవరు ఇట్లా మారిపోయారు, జనాలు మారిపోయారు. ఈసారి మార్పు కోరుకున్నారు. సార్ నమస్తే. చెప్పండి. నమస్తే. గుంటూరు 2కి ఎవరు వస్తారనుకున్నారు ఎమ్మెల్యే? టీడీపీ వచ్చిద్దేమో అనుకుంటున్నాం, ఒక ఆలోచన. అంటే ఏంటి సార్, పైన పార్టీ ప్రభావం అంటారా లేకపోతే లోకల్ లీడర్? పైన పార్టీ ప్రభావం అనేది కాదు, పరిస్థితులు అట్లా అనుకూలంగా ఉన్నాయి. పరిస్థితులను బట్టి మార్పు అనేది కోరుకుంటున్నారు కాబట్టి రావచ్చని ఒక ఆలోచన. పైన కూడా తెలియజేసి వస్తారనుకుంటారా? అది మనవాటి చెప్పగలం, మా కాన్స్టిట్యున్సీ వరకు చెప్పగలుగుతాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈసారి ఎవరు వస్తారనుకున్నారు సార్ గుంటూరు 2కి ఎమ్మెల్యేగా? 2కి రజనీ గారు మాధవి ఉన్నారు కదా, మాధవి వస్తే బాగుంటుంది అనుకుంటాం మేము. ఓకే. ఏమైంది సార్ టీడీపీ? ఏమైంది అంటే ఏంటి, అంటే టీడీపీని కోరుకోవడానికి ఏంటి కారణం? డెవలప్మెంట్ కోసమే. ఇంతవరకు జరగలేదంటారా? అనుకుంటున్నాం మరి మేము. అవునా? ఓకే, వాళ్ళు వస్తే చేస్తారని నమ్ముతున్నారు బాగా. ఓకేనా? అంటే ఖచ్చితంగా తెలుగుదేశం రావాలన్నారు అనుకుంటున్నాం. ఓకే, పైన ఎవరు వస్తారు నమ్ముతున్నారు? అదే రావాలి, పైన కూడా అదేనా? కూటమి రావాలి. కూటమి రావాలన్నారు. ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటారు? 100+. 100+ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారు. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. సార్ గుంటూరు 2కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారన్న? ఈసారి పోటాపోటీగా ఉండొచ్చు. మీరు ఎవరు వస్తే మంచి చేస్తారని నమ్ముతున్నారు? ఎవరు వస్తే మంచి చేస్తారని నమ్ముతున్నారు గుంటూరు 2కి? ఈసారి మాధవ్ గారు వస్తే బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. అంటే ఏంటి మార్పు కోరుకోవడానికి కారణం ఏంటి? ఇది వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఎలాంటి డెవలప్మెంట్ లేదంటారా? ఏముంది, ఏం లేదు. రోడ్లు లేవు, ఏం లేవు. ఏం డెవలప్మెంట్ ఉంది? ఏం లేదు. సో తెలుగుదేశం రావాలని వాళ్ళు వస్తే మళ్ళీ ఏమైనా డెవలప్మెంట్ చేస్తామని ఆశ, అంతే. పైన కూడా తెలుగుదేశం వస్తుంది అనుకుంటారా? పైన చాలా టఫ్గా ఉంటుంది అసలు. నేను గుంటూరు వరకు చెప్పా, పైన మనకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.